అగైనెస్ట్ లా మేము ఏది చెయ్యం. 100 కోట్లు కదా 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటారు సార్? సమకూరుస్తున్నారు అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? ఇందాకే నేను ఒక మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి ఈ సిస్టంలో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలియస్తారు బయట. అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది తప్పేం కాదు. మేము కూడా చాలా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి దిగడం జరిగింది. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో, మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి ₹9 ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ ₹10 సేవ చేయించినట్టు మీరు. అక్కడ ₹10 మా జోబులో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. మేము సామాన్యం అంటున్నాం సార్, మా దగ్గర 100 కోట్లు ఎలా వస్తాయి? అన్ని పుకార్ని మేమేమి ఇలా రుద్దలేదు సార్. మేము స్ట్రిక్ట్లీ మా బోర్డు మీదే ఉన్నాం. అండ్ ఒక రోజు ఒక వేదిక వస్తుంది, ఆ వేదిక మీద వివరిస్తాం. ఈ 100 కోట్ల గురించి కూడా చెప్తాం. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే?